ఒరేయ్ 10th అయిపోతే లైఫ్ సెట్ రా. ఇంటర్లో మంచి మార్కులు వస్తే లైఫ్ సెట్. ఇక బీటెక్ అయిపోతే జీవితంలో తిరిగే లేదురా. ఆగండి, ఇవన్నీ ఇక్కడ విన్నట్టున్నాయి కదా. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ టీచర్స్ చెప్పి మన బ్రెయిన్లో ఫిక్స్ చేసిన మాటలు ఇవి. కాలేజ్ అయిపోయాక క్యాంపస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మనందరం ఫీల్ అయ్యేది ఒక్కటే, ఫ్రెండ్స్ని హత్తుకొని ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నట్లుగా ఫీల్ అవుతాం. మా నెక్స్ట్ మంత్ గోవా ట్రిప్ వేద్దాం రా. మనం గోవా పోతున్నాం. నా ఫస్ట్ మంత్ శాలరీతో పెద్దగా పార్టీ చేసుకుందాం రా అని డైలాగులు వేస్తాం. కానీ లగేజ్ సర్దుకొని సర్టిఫికేట్లు తీసుకొని ఇంటికి వచ్చిన వారం రోజులకు అర్థమవుతుంది మనం చదివిన చదువుకి బయట ప్రపంచానికి కనీసం కిలోమీటర్ దూరం కూడా సంబంధం లేదని. వింత నాటకం. అప్పుడే మన జీవితంలోకి ఖాళీ సమయం అనే బ్రహ్మ పదార్థం ఎంట్రీ ఇస్తుంది. ఈ సమయంలోనే మనం ఇంట్లో కూలోన్ అవుతాం, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ర్యాపిడో అవుతాం, ఆకలిస్తే జొమాటో అవుతాం, వాట్ నాట్ ఎవ్రీథింగ్. పెట్టండి సార్. వెయిట్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఏ బ్రాంచ్ ఏ ఇయర్ పాస్ అవుట్ కింద కామెంట్ చేయండి. ది హనీమూన్ పీరియడ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ చదువు అయిపోయినాక ఫస్ట్ 1 or 2 months ఉంటుంది, దీన్నే హనీమూన్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో మనం ఉదయం 11 గంటల వరకు పడుకోవచ్చు, కడుపు నిండా తిని ఊరంతా బలాదూరు తిరగవచ్చు. అమ్మ తిడుతున్నా సరే తెల్లారు 3 గంటల వరకు వెబ్ సిరీస్లు బింజ్ వాచ్ చేయొచ్చు. అప్పటి వరకు అసైన్మెంట్లు, ల్యాబ్స్, రికార్డ్స్, సెమినార్స్, వైవాస్, ప్రాజెక్ట్స్ అని వేడెక్కిపోయిన మన బుర్రకు ఇదొక పెద్ద బ్రేక్. కానీ ఈ సంతోషం పట్టుమని 2 నెలలు కూడా ఉండదు. సరిగ్గా 2 నెలలు గడవ ముందుకే మన జీవితంలోకి ఒక క్యారెక్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది. ఆ క్యారెక్టరే సమాజం. ముఖ్యంగా పెళ్లిల్లో ఏదైనా ఫంక్షన్స్ లో అయితే మన బంధువులు వేసే ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం, బాబు చదువు అయిపోయిందంటగా నెక్స్ట్ ఏంటి? ఈ యొక్క డైలాగ్ మనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక్కడే మొదలవుతుంది అసలైన కన్ఫ్యూజన్. మనదేమో 21-22 ఏళ్ల వయస్సు. ఈ ఏజ్ లో మనం తీసుకున్న డిసిషన్సే మన ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా నాలాంటి మెకానికల్ లేదా కోర్ బ్రాంచెస్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఇక్కడేమో ఉద్యోగాలు ఉండవు, ఒకవేళ ఉద్యోగం వచ్చినా గానీ శాలరీలేమో చాలా తక్కువ. ఐటీ సైడ్ వెళ్దామా అంటే మనకేమో కోడింగ్ రాదు. ఇక చేసేదేమీ లేక యుఎస్ఏ వెళ్దామని ఫిక్స్ అవుతాం. ఆగండి, యుఎస్ఏ అంటే అమెరికా కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఇది ఎప్పుడు పెట్టారు? అమీర్పేట్ వెళ్ళి ఏదో ఒక కోర్స్ నేర్చుకుని ఐటీలో జాయిన్ అవుదామని 6 months కోర్స్ తీసుకుంటాం. ఆ సిటీల్లో ఉదయాన్నే లేచి ఆ రద్దీగా ఉండే బస్సుల్లో వెళ్ళి సాయంత్రం దాకా మనం కోడింగ్ క్లాసెస్ వింటూ ఉంటాం. అక్కడ ఏమర్థం అవుతుందో మనకే తెలియదు. అబ్బా, అక్కడ సార్ ఏమో క్లాస్ లో బోర్డు మీద కోడింగ్ రాస్తుంటాడు, మనకేమో ఆ కోడ్ అర్థం కాదు, నిద్ర వస్తుంటుంది. సరే ఇదంతా కాదు, రెజ్యూమ్ ప్రిపేర్ చేద్దామంటే అక్కడ మన స్కిల్స్ కంటే ఫేక్ ముచ్చట్లే ఎక్కువగా ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ హెచ్ఆర్ గాడేమో వై షుడ్ ఐ హైర్ యు అంటాడు. అప్పుడు మన మనసులో ఏముంటుంది? మా నాన్న రోజు ఇంట్లో తిరుగుతున్నాడు, నువ్వు జాబ్ ఇస్తే బతికిపోతాను అని. కానీ బయటకు మాత్రం సార్ ఐ వాంట్ టు గ్రో విత్ యువర్ కంపెనీ సార్ అని ఒక దొంగ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ది ఆల్టర్నేట్ ప్లాన్స్. ఈ ఇంటర్వ్యూలు కోడింగ్లు మన వల్ల కాదురా బాబు అనిపించినప్పుడు మనలో ఉన్న క్రియేటివ్ పురుగు బయటికి వస్తుంది. అప్పుడు మన గ్యాంగ్తో వేసే ప్లాన్స్ మామూలుగా ఉండవు. ఒరేయ్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాంరా, మనం ఒక షార్ట్ ఫిలిం తీద్దాంరా అంటాం. కట్ చేస్తే కెమెరా పట్టుకుని మైక్ ఆన్ చేసేసరికి ఆ స్క్రిప్టులు, ఆ ఎడిటింగ్ కష్టాలు చూసి అమ్మో దీనికంటే పైతానే బెటర్ కదరా అని మళ్ళీ బ్యాక్ టు అమీర్పేట్. ఏదో రకంగా ఈ ప్రెజర్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాం. సరిగ్గా ఇక్కడే ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడికి అసలైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. నాన్నేమీ అడిగడు, కానీ ఆయన అరిగిపోయిన చెప్పులు చూసినప్పుడు, అమ్మకి చీర కొనివ్వాలని ఉన్నా మన దగ్గర 100 రూపాయలు కూడా లేనప్పుడు వచ్చి ఏడుపుందే, అది ఎవరికి చెప్పుకోలేం. కనీసం రీఛార్జ్ కూడా డబ్బులు లేనప్పుడు ఇంట్లో వాళ్ళని అడగాలంటే కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేసే ఫీలింగ్ వస్తుంది. నేను ఎందుకు పనికిరానా, నా లైఫ్ ఇంతేనా అని ఒక చీకటి గదిలో ఒంటరిగా ఫీల్ అయ్యే క్షణాలు ఇవి. ఇన్ని రోజులు మన కోసం కష్టపడిన పేరెంట్స్కి తిరిగిచ్చే టైం వచ్చింది, కానీ మనం ఇంకా సెటిల్ అవ్వలేదే అన్న చిన్న గిల్ట్ మనల్ని లోపల నుంచి తినేస్తుంది. కానీ లైఫ్ అనేది రేస్ కాదు. గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చే 21 నుంచి 25 ఏళ్ల వయసు ఉందే, అది మనల్ని మనం కొత్తగా తెలుసుకునేది. కానీ మనం ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, లైఫ్ అనేది రేస్ కాదు, ఒక జర్నీ.
యూఎస్ఏకి వెళ్ళిన ఫ్రెండ్ గాని టైం జోన్ వేరు, క్యాంపస్లో ప్లేస్మెంట్ కొట్టిన వాడి టైం జోన్ వేరు, మన టైం జోన్ వేరు. ఒకడికి 22 ఏళ్లకే జాబ్ రావచ్చు, నీకు 24 ఏళ్ళకి రావచ్చు. ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకొకడికి 30 ఏళ్ళకి తన ఫ్యాషన్ ఏంటో తెలిసి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మారొచ్చు. నీ టైం జోన్ నీది. పట్టాలపై వెళ్లే రైలుకి, రోడ్డు మీద వెళ్లే బైకుకి పోటీ పెట్టగలమా? రెండింటి డైరెక్షన్స్ వేరు, డెస్టినేషన్స్ వేరు. అలాగే నీ టైం జోన్ వేరు. నీ ప్రయత్నం మాత్రం ఆపకు, ఏ రోజుకైనా గెలిచే తీరుతాం. సో నాలాంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, చిల్ అవ్వండి, బట్ మీరు ఈ ఫోకస్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆల్రెడీ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళు, ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళలో కొంచెం ధైర్యం, కాస్త టెన్షన్ పెంచండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.